హరీష్ అన్న, గౌరవనీయులు పెద్దలు పల్లా రాజేశ్వర అన్న, మన ప్రభాకర్ అన్న, సీనన్న, యాదవరెడ్డి అన్న, పాలకృష్ణ అన్న, అదేవిధంగా సీనన్న, సిద్దిపేట మిత్రులందరూ, సిద్దిపేట రైతులందరూ, ఈ ప్రాంగణంలో ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నేను ఒక మాట హరీష్ అన్నకి చెప్తున్నా. హరీష్ అన్న అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. పట్టుదల కలిగినటువంటి వ్యక్తి. భారతదేశంలోనే నియోజకవర్గాలలో నంబర్ 1 నియోజకవర్గం ఏంటంటే సిద్దిపేట. సిద్దిపేట లేనిది ఏదీ లేదు. ప్రతిదీ కూడా చేయగలిగాడు. నేను ఇంకో రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఇండియన్ గవర్నమెంట్ ఆయిల్ దాదాపుగా 1,20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఈ తెలంగాణలో ఒక మలేషియా తయారు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ 1,20,000 కోట్లు బయట దేశం పోతున్నాయి. అవి తెలంగాణ రైతులకు రావాలి. తెలంగాణ రైతులకు రావాలంటే అది ఒక్కడికే సాధ్యం, అది హరిశన్నకే సాధ్యం. ఎందుకంటే పట్టు మొదలని విక్రమార్కులాగా పనిచేస్తారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఫామాయిల్ వేసుకుంటున్నామంటే గతంలో ఇది ఆంధ్ర పంట, ఆంధ్ర వాళ్ళే వేసుకునేవాళ్ళు. ఇవాళ తెలంగాణ బిడ్డలు, తెలంగాణ రైతులు కూడా ఈ ప్రాంతంలో ఫామాయిల్ వేస్తున్నామంటే కారణం ఎవరు? కేసీఆర్, ఇటు హరీష్ అన్న. కాబట్టి మనమందరం కూడా ఈ ఫ్యాక్టరీ ఇప్పుడే హరీష్ అన్న కూడా ఎత్తున్నారు. డైలీ 120 అంటే 600 టన్నులు, 600 టన్నులు కావాలంటే ఇంకొక 16,000 ఎకరాలు పెంచాలి. మన రైతులందరూ కూడా లాభం వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఇంకా రైతులను ఎంకరేజ్ చేసి ఎక్కడైతే పామాయిల్ పెట్టుకోగలుగుతామో అక్కడ మనము వెసులుబాటు కల్పించి తీసుకుపోవాలి. ఫ్యూచర్ లో మన గవర్నమెంట్ సర్వీసెస్ మాట చెప్తున్నాను. మన గవర్నమెంట్ వస్తే ఎవరైతే పామాయిల్ పెట్టారో వాళ్ళకి ఎకరానికి 25,000 సబ్సిడీ కింద 4 సంవత్సరాలు ఇవ్వాలన్న ఇచ్చి ఎంకరేజ్ చేయాలి. అది దానివల్ల మీరు కాళేశ్వరం కడితే, ఏదైతే మల్లన్న సార్, గుండపోసిన సార్, ఏదైతే రంగనాయక సార్ అన్నపూర్ణ కడితే 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తున్నాయో, రేపొద్దున ఈ ఆయిల్ ఫామ్ వల్ల తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో నంబర్ 1గా ఉంటుంది, రిఫార్మ్స్ లో నంబర్ 1గా ఉంటుంది, ఆదాయంలో నంబర్ 1 ఉంటుంది. తెలంగాణ రైతు ఈ భారతదేశానికి వెన్నెముక అవుతుంది. కాబట్టి హరీష్ అన్న నేను రిక్వెస్ట్ చేసేదంటే, నేను చెప్పడానికి దృష్టిలో పెట్టుకోవాలి. డెఫినెట్ గా వచ్చే గవర్నమెంట్ మనదే. మన రైతుకు మీరు వెన్నెముకగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న, మన సీనన్న దేశీయ సీనన్న ఎమ్మెల్సీ గారిని మాట్లాడవలసింది.